మాతృపంచకం. తాను సన్యాసం తీసుకునేటప్పుడు తల్లి యొక్క మరణ సమయంలో తప్పక వస్తానని మాట ఇచ్చి వెళ్ళారు జగద్గురువులు శ్రీ ఆదిశంకర్లు. ఆ విధంగానే తల్లి మరణ సమయంలో ఆమె దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆమె అవసాన దశలో ఉన్నారు. ఈ సందర్భంలో తన తల్లి రుణాన్ని పూర్తిగా తీర్చుకోలేకపోతున్న బాధ ఆయన చేసిన మాతృపంచకంలో ప్రకటితమవుతుంది. తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్త వత్యాస్తవ వాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కం. మాత, ఎల్లప్పుడూ నీవు నీ దగ్గరకు పిలిచి, తండ్రి, నువ్వు నా ముత్యానివి, నా రత్నానివి, నా కంటి వెలుగు నీవేరా బాబు, నీవు ఎప్పటికీ చిరంజీవిగా ఉండాలి అని లాలించేదానివి. అటువంటిది ఈనాడు నీ నోటిలో కేవలం ఇన్ని బియ్యపు గింజలను వేస్తున్నాను, నన్ను క్షమించగలవా అమ్మా? అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః కృష్ణేతి గోవింద హరే ముకుందే జహో జనన్యై రచితోయ మంజలిః. నన్ను ప్రసవించే కాలంలో ఆపుకోవడానికి శక్యం కాని బాధను పళ్ళ మధ్యలో బిగపట్టి అమ్మా అమ్మ అనుకుంటూ కృష్ణ, గోవింద, హరి, శివ అంటూ వివిధ దైవాలను స్మరిస్తూ నాకు జన్మనిచ్చిన తల్లికి మనఃపూర్వకంగా నమస్కరించడం తప్ప మరే విధంగా రుణం తీర్చుకోగలను? ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యథా నైరుజ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారభరణ క్లేశస్య యస్యాక్షమః దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః. తల్లి, నా ప్రసవ సమయంలో నీవు ఎంత ఉదరశూలను పొందావో కదా. నీ శరీరం శోషించి కళతప్పి అలసిపోయి ఉంటుంది. అయినా మలమూత్రములతో మలినమైపోయిన నా శయ్యను శుద్ధి చేస్తూ 1 సంవత్సరం పాటు నీవు చాలా కష్టపడి ఉంటావు. ఈ బాధలను భరించటం ఎంతో కష్టం. తల్లి పడ్డ ఈ బాధకు ఎంత గొప్ప కొడుకైనా ఏమిచ్చి రుణం తీర్చుకోగలడు? గురుకులముపసృజ్య స్వప్నకాలే తు దృష్ట్వా యతి సముచిత వేషం ప్రారుదో త్వముచ్చైః గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః. ఒకరోజు నిద్రిస్తున్న నీకు కలలో నేను సన్యాసిలాగా కనపడితే వెంటనే పరుగు పరుగున మా గురుకులానికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చావు, గుర్తుందా అమ్మా? నీ దుఃఖం అక్కడ ఉన్న వారందరి హృదయాలను కలచివేసింది. మాటలలో వర్ణించనలవి కానంత గొప్పదానమైన ఓ మాతృమూర్తి, నీకు శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను. న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపి వా స్వధావానో దత్త మరణ దివసే శ్రాద్ధ విధినా న జప్త్వా మాతస్తే
మరణ సమయే తారకమనురకాలే సంప్రాప్తే మయి కురుదయాం మాతురతులా. అమ్మా, నేను వచ్చేటప్పటికే సమయం దగ్గర పడింది. మరణ సమయంలో కొంచెం తీర్థం కూడా నీ నోట్లో పోయలేకపోయాను. శ్రాద్ధ విధిని నిర్వహించలేకపోతున్నాను. నీ చెవిలో తారక మంత్రాన్ని స్మరించలేదు. అందుకు నన్ను క్షమించి నాపై దయ చూపించు తల్లి. ఇది మాతృపంచకం సంపూర్ణం.